ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయని అయితే మంచిగా పొట్టు తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని తర్వాత బీరకాయలని బొబ్బర్లని నైట్ నానబెట్టిన ఇప్పుడు కొంచెం ఉడకబెట్టి వాటర్ స్ట్రెయిన్ కావడం కోసం ఈ జల్లిగంటలో వేయడం జరిగింది. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోద్దాం. ప్యాన్ వేడెక్కుతుంది. వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోద్దాం. ఇప్పుడు మన కర్రీకి సరిపడిన ఆయిల్ పోద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం. బీరకాయ బొబ్బర్ల కోసం బీరకాయ బొబ్బర్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కదా, దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇచ్చేసండి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. మన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగింది కదా, దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాం. దీంట్లోకి మన బీరకాయలను యాడ్ చేస్తున్నాం. బీరకాయలు కొంచెం మగ్గే వరకు మంచిగా కలుపుకొని బీరకాయని మగ్గనిద్దాం. మగ్గాక బొబ్బర్లు యాడ్ చేస్తాం. ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత ఉప్పు దీంట్లో యాడ్ చేసేద్దాం. మనకు బొబ్బర్లు ఎంత సరిపడతాయో అన్నీ వేసుకొని ఈ కర్రీలో వేయాలి. మంచిగా మగ్గే వరకు పెట్టాలి. చూడండి మంచిగా మిక్స్ అయింది. దీన్ని అయ్యే వరకు బాయిల్ బయటకు వస్తుంది. మంచిగా బీరకాయ చూడండి ఆయిల్ మంచిగా బయటకు వచ్చింది. బీరకాయల బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది.